అగ్నిపరీక్ష షో ద్వారా ఆడియన్స్కి పరిచయమై బిగ్ బాస్ సీజన్ 9లోకి అడుగుపెట్టిన క్యాండిడ్ హరిత హరీష్. అసలు అగ్నిపరీక్ష షోలోనే హరీష్పై బిందు మాధవి ఏ రేంజ్లో ఫైర్ అయిందో తెలిసిందే. భార్యపై చేయి చేసుకున్నానని షోలో హరీష్ చెప్పడం, తనకి కోపం వస్తే ఏం చేస్తానో కూడా తెలీదని ఓపెన్గా చెప్పడంతో అసలు బిగ్ బాస్కి ఇతని పంపాలా వద్దా అని కూడా చాలా ఆలోచించారు. మొత్తానికైతే హౌస్లోకి వెళ్లాడు కానీ అక్కడ హరీష్ మాటతీరు ఆటతీరు చూసి జనాలు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో కొన్ని వారాల్లోనే ఎలిమినేట్ అయ్యాడు. ఇక ఇటీవలే మొదలైన మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షోలో తన భార్యతో కలిసి హరీష్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ షోలో కూడా నూకరాజు, నటరాజ్ మాస్టర్, శివ్కుమార్ సహా చాలామందితో హరీష్కి తెగ గొడవైంది. అయితే గతవారం షోలో హరీష్ బిహేవ్ చేసిన విధానంపై మాత్రం జడ్డీలు సీరియస్ అయ్యారు. ముఖ్యంగా ఎప్పుడూ చాలా జోవియల్గా ఉండే అనిల్ రావిపూడి కూడా హరీష్పై ఫైర్ అయ్యారు. నూకరాజు, ఆసియా కలిసి ఒక సేవక్గా మిమ్మల్నెంచుకున్నారు. అసలు మీరు యాక్సెప్ట్ చేయలేదు, లేదు లేదు అంటూ ఇలా చేయి చూపించారు. మీరెంత అగౌరవంగా బిహేవ్ చేశారు. మాట్లాడితే ఈ ఫార్మాట్ని బ్లేమ్ చేస్తారు. ఈ షోకి నేను అవసరం లేదు, ఈ షోకి నా అవసరమే ఉంది, నాకు ఈ షో అవసరం లేదు అంటారేంటని హరీష్పై ఫైర్ అయ్యారు అనిల్ రావిపూడి. అలానే వీళ్ళ పార్ట్నర్స్ తోటి ఎంత పవిత్రంగా ఉన్నారు, వన్ మ్యాన్ వుమెన్లా ఉన్నారా అంటూ తన భార్య హరితతో హరీష్ చేసిన కామెంట్లని స్క్రీన్ మీద చూపిస్తూ అభ్యంతరం వ్యక్తం చేశారు జడ్డీలు. మీలా ఒక రూడ్ పర్సన్ని నేను ఎప్పుడూ చూడలేదని రాధ అన్నారు. మీరు కూడా ఆయనకి చెప్పాలి హరితగారు, ఆయన మాత్రమే గొప్ప భర్త కాదు అంటూ లయ అన్నారు. ఇక ప్రోమో చివర్లో డేంజర్ జోన్లో ఉన్న 3 జోడీల్లో ఒకరిని ఎలిమినేట్ చేయాల్సి వచ్చింది. బ్యాటిల్ ఆఫ్ లవ్లో ఇప్పుడొక ఎలిమినేషన్ జరగబోతోంది. హరిత హరీష్కి ఎన్ని మార్కులిస్తారని శ్రీముఖి అడిగితే 0 అని ముఖం మీదే చెప్పేశారు అనిల్, రాధ. దీంతో మేమనుకున్నది కాకుండా వేరేది జరుగుతున్నప్పుడు మేము వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నామని హరీష్ చెప్పారు. హరితిగారు, మీ అభిప్రాయం కూడా అదేనా అండి అని అనిల్ రావిపూడి అడిగితే మేము షోని వదిలి వెళ్లాలనుకుంటున్నామని ఆమె కూడా చెప్పారు. దీన్ని బట్టి చూస్తే ఈ వారం హరిత హరీష్ షో నుంచి బయటికి వచ్చినట్లే కనిపిస్తోంది.